షాపింగ్ మాల్. కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ ప్రచారంపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంగ్లాండ్తో లార్డ్స్ లో జరగబోయే 3వ వన్డే రోహిత్ శర్మకు చివరిది కాదు అంటూ కూడా స్పష్టం చేసింది బీసీసీఐ. అసలు సెలక్షన్ కమిటీలో రోహిత్ శర్మ చివరి మ్యాచ్పై చర్చే జరగలేదు అంటూ బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి. రోహిత్ శర్మ వన్డే జట్టులో రెగ్యులర్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చింది బీసీసీఐ. దేశం తరపున రోహిత్ శర్మ ఆడుతూనే ఉంటాడు అంటూ క్లారిటీ ఇచ్చింది. లార్డ్స్ వన్డే రోహిత్ శర్మకు చివరిది కాదు అంటూ క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. ఇంగ్లాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి రెండు మ్యాచ్ల్లో తక్కువ స్కోర్కి అవుట్ కావడంతో రోహిత్ శర్మ రిటైర్మెంట్పై జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో అసలు ఏం జరుగుతుంది? మరి ముఖ్యంగా 2027 వన్డే వరల్డ్ కప్ అంటే అప్పటి వరకు ఉండాలి, అప్పటి వరకు ఆడాలి అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేసుకుంటూ వచ్చాడు రోహిత్ శర్మ. ఇన్ఫాక్ట్ గతంలో కూడా తన ఆశ కావచ్చు లేకపోతే ఆడతానంటూ క్లారిటీ ఇచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడతానని రోహిత్ శర్మ ప్రకటించడం, 2007లో వన్డేలో అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ ఇప్పటికే T20లు వన్డే ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. మరి ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కంటిన్యూ కాబోతున్నారా, లేకపోతే రోహిత్ శర్మ తనకు 39 ఏళ్ళు కాబట్టి ఇటు గుడ్ బై చెప్పబోతున్నారా? ఇక్కడ వినిపించే మాట ఏంటి? గౌతమ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్. రోహిత్ శర్మ విషయంలో కోచ్ గంభీర్, సెలెక్టర్ అజిత్ అగార్కర్ భిన్నమైన ఆలోచనలో ఉన్నారనేది ప్రస్తుతం వార్త గుప్పమంటూ ఉంది. రోహిత్ శర్మను పక్కన పెట్టి యశస్వి జైస్వాల్కు అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో గంభీర్, అగార్కర్ ఉన్నారనేది జోరుగా జరుగుతున్న చర్చ. అప్డేట్స్ తెలుసుకుందాం. అండ్ మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి తన అనాలిసిస్ అందించేందుకు స్పోర్ట్స్ ఎంతూసియాస్టిక్ సత్యబాబు అండ్ స్పోర్ట్స్ అనలిస్ట్ సత్యబాబు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్లో. సత్యబాబు గారు నమస్తే అండి. నమస్తే సార్. సత్యబాబు గారు, ఏం జరుగుతుంది? రోహిత్ శర్మ రిటైర్మెంట్ని బీసీసీఐ అయితే పక్కన పెట్టింది. నిన్న 2 రోజులుగా పెద్ద ఎత్తున ఇటు ఫ్యాన్స్ నుంచి కావచ్చు, లేకపోతే క్రికెట్ అభిమానుల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున ఒక మాటలో చెప్పాలంటే నిరసన, ఆవేదన, ఆందోళన వ్యక్తమైన తర్వాత బీసీసీఐ ఆలోచించింది, పక్కన పెట్టింది. నిజంగా ఇప్పుడు రోహిత్ శర్మకు లాస్ట్ లేకపోతే ఈ సిరీస్కి ఇలా ఉంచి నెక్స్ట్ సిరీస్కి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంటుంది అనుకోవాలా? అంటే మీరు చెప్పినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు కొంతవరకు వాస్తవం అవ్వచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ ఫామ్ అనేది కొంచెం కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ మాత్రం 2027 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకుని ఒక పర్ఫెక్ట్ టీమ్ బ్యాలెన్స్ తో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మీకు ఎస్ఎస్సి చేసే లాస్ట్ 3 వన్డేలో 200 కొట్టడం జరిగింది. మీకు ఆన్ ద వేలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క లెఫ్ట్ రైట్ డామినెన్స్ కోసం టీమ్ అయితే మేనేజ్మెంట్ భావిస్తుంది. మీకు వన్డే ఫార్మాట్ అయితే మీకు అందరూ టాప్ 5 వరకు అందరూ మీకు రైట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ కోసం టీమ్ మేనేజ్మెంట్ ఒక లాంగ్ ప్రాసెస్ లో కసరత్తు చేస్తుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ విషయంలో అయితే మనకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రోహిత్ శర్మ ఎటువంటి ప్లేయర్ మనకు అందరికీ తెలుసు. వన్డే ఫార్మాట్ లో 300 చేసిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. 2023 వరల్డ్ కప్ లో కూడా తన ఆడే విధానం అయితే మనకు చాలా ఆకట్టుకుంది. ఎందుకంటే టీం కోసం ఏదైతే కావాలో అటువంటి పర్ఫెక్ట్ స్టార్ట్ కూడా ఇవ్వడం జరిగింది రోహిత్ శర్మ. కానీ ఏదేమైనా రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది చాలా బాధాకరం. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఎందుకంటే శుభ్మన్ గిల్ కావచ్చు, లేకపోతే కెప్టెన్సీ గురించి మాట్లాడుకుంటే శ్రేయస్ అయ్యర్, వీళ్ళందరినీ కూడా పరిశీలిస్తున్నారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫార్మాట్ కి కెప్టెన్ గా చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్ అయినప్పుడు కూడా ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం మీరు కోచింగ్ సెలక్షన్ కమిటీలో కొంచెం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఏ ప్లేయర్ ఎప్పుడు విన్ అవుతుందో, ఎప్పుడు బయటకు అవుతుందో చెప్పలేం. ఎందుకంటే లాస్ట్ టైం సూర్యకుమార్ యాదవ్ 2020 ఫార్మాట్ మనకు అందించిన తర్వాత అన్వయంగా అతని టీమ్ లో తప్పించడం జరిగింది, కెప్టెన్సీ కూడా తప్పించడం జరిగింది. అకస్మాత్తుగా టీం నుంచి బయటకి తప్పించడం జరిగింది. అంటే ఇవన్నీ ఏంటంటే మీకు ఇండియన్ క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ మీరు అన్నారు కాబట్టి లాస్ట్ వేదికగా ఆఖరి వన్డే అవ్వచ్చు, లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ మళ్ళీ భావించి తన యొక్క మేనేజ్మెంట్ లో కొంచెం రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అది దృష్టిలో పెట్టుకుని మళ్ళీ టీమ్ లో అడాప్ట్ చేయడం కూడా అవకాశం కూడా ఉంటుంది సచిన్ గారు. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ సంగతి మాట్లాడుకున్నాం, లేకపోతే రోహిత్ శర్మ గురించి మాట్లాడుకున్న సందర్భాలు గతంలో కోహ్లీ ఒకవేళ రిటైర్మెంట్ ప్రకటించినా, లేకపోతే ఆ సందర్భంలో ఓకే కెప్టెన్గా కాకపోయినా ఒక ఆటగాడిగా ఒక
నోన్ క్రికెటర్గా తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నారు, రిటైర్మెంట్ ప్రకటించినా కొంచెం బాధపడ్డారు. బట్ రోహిత్ శర్మ విషయంలో ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే కెప్టెన్గా ఉన్నాడనా, లేకపోతే కెప్టెన్గా అవకాశాలు దక్కించాడనా, లేకపోతే 2027 వరల్డ్ కప్ ఆడాలని ఆశ తనకు ఉందని చెప్పి తను చెప్పిన తర్వాత ఫ్యాన్స్ తన మీద పెట్టుకున్న ఆశల కారణంగానా? రోహిత్ శర్మ మీకు ఈ మధ్య కాలంలో అతని ఫిట్నెస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇటీవల కాలంలో అతను వెయిట్ కూడా బాగా ఆల్మోస్ట్ 10 నుంచి 12 కిలో వరకు తగ్గడం జరిగింది. అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా యాజ్ ఎ ప్లేయర్ గా ఇండియాకి వరల్డ్ కప్ తాపత్రంతో ఇద్దరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనకి ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ కప్ లో మనం అన్ఫార్చునేట్ గా మిస్ కోల్పోయాము. ఆ యొక్క బాధ అనేది రోహిత్ శర్మకి చాలా ఉంది. మీకు వాళ్ళిద్దరు కూడా మనకి ఇటీవల కాలంలో 2020 వరల్డ్ కప్ కూడా అందించి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది ఫుట్ ఫార్మాట్ కి. అటువంటి యొక్క ఫేర్వెల్ ని కూడా వాళ్ళిద్దరు కూడా అదే ఆశిస్తున్నారు, ఇండియన్ టీమ్ కి ఇవ్వాలంటే తాపత్రత ఉంది. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం సరిగ్గా సక్రంగా హ్యాండిల్ చేయడం లేదు రోహిత్ శర్మ విషయంలో. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? రోహిత్ శర్మ ఎందుకు, అంటే రోహిత్ శర్మ విషయంలో ఎందుకు అంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని, లేకపోతే రిటైర్మెంట్ ఇవ్వబోతున్నాడని, లేకపోతే టీం బీసీసీఐ అని పక్కన పెట్టబోతుంది, ఎందుకు వస్తున్నాయి వార్తలు రావడం కారణం ఏంటంటే ప్రధానంగా ఏంటంటే రోహిత్ శర్మకి మరి టీమ్ మేనేజ్మెంట్ కి ఏం జరుగుతుందో తెలియదు, కానీ రోహిత్ శర్మని ఏదో విధంగా బయటికి నెట్టాలని చూస్తుంది టీమ్ మేనేజ్మెంట్ మాత్రం. ఎందుకంటే మీకు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో మీరు సంజు సామ్సన్ కూడా అటువంటి సిచ్యువేషన్ జరిగింది. సంజు సామ్సన్ వరల్డ్ కప్ 2020 వరల్డ్ కప్ లాస్ట్ 3 innings లో అద్భుతంగా మళ్ళీ వరల్డ్ కప్ విన్నింగ్ లో కీలక పాత్ర పోషించారు సంజు సామ్సన్. మీకు ఐర్లాండ్ పైన పక్కన పెట్టారు, మళ్ళీ ఇంగ్లాండ్ పైన లాస్ట్ 2020 లో అవకాశం ఇచ్చారు. కానీ ఒక ప్లేయర్ బాగా ఆడిన తర్వాత కూడా డ్రాప్ చేస్తే మాత్రం ఏ ప్లేయర్ కైనా కాన్ఫిడెన్స్ దెబ్బతింటుంది. కానీ ఫ్యాన్స్ కూడా చాలా అనాఫీగా ఫీల్ అవుతారు. కానీ ఏదేమైనా అంటే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ, ఎందుకంటే విదేశ్ ఐ థింక్ జాస్ బట్లర్ అనుకుంటా కంటిన్యూస్ గా 16 times ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా టీం కంటిన్యూ చేసింది కదా వాళ్ళని, కరెక్టేనా? డెఫినెట్లీ గా మీరు అన్నట్టు 2020 లో జాస్ బట్లర్ వరుసగా 16 innings కూడా అతనికి ఒక 50 కూడా లేదండి. లాస్ట్ మంత్ ఆడిన లాస్ట్ 2020 లో 100 చేయడం జరిగింది తప్ప మిగతా 16 మ్యాచ్లు కూడా అతను డిజాస్టర్ గా ఫెయిల్ అనమాట. సింగిల్ డిజిట్ మీకు కొన్ని మ్యాచ్లు అయితే టెక్అవుట్ లో తర్వాత 2 ఇంకెస్ స్కోర్ చేయడం చాలా ఇబ్బంది పడ్డారు జాస్ బట్లర్. అటువంటి జాస్ బట్లర్ కి లాంగ్ ఇన్నింగ్స్ ఇవ్వడం జరిగింది ఇంగ్లాండ్ టీం అయితే. అటువంటి రిజల్ట్ కూడా మీకు జాస్ బట్లర్ ఇంపాక్ట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే అతను వికెట్ కీపింగ్ కానీ ఇంకా మీకు టీమ్ కి చాలా బ్యాలెన్సింగ్ గా ఉన్న ప్లేయర్ అనమాట జాస్ బట్లర్. అయినప్పుడు కూడా మన టీమ్ మేనేజ్మెంట్ అయితే ఆ యొక్క లాంగ్ రన్ ఇవ్వడం లేదు. గౌతమ్ గంభీర్ ప్లేయర్ కి లాంగ్ రన్ ఇస్తారు అంటారు, కానీ ఆ యొక్క లాంగ్ రన్ అనేది మనం సస్టైన్ కన్వీన్ రోహిత్ శర్మ విషయంలో మాత్రం మరి అంటే ఉంటాడా? అంటే 2027 వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ కెప్టెన్ విషయం ఇంకా దేవుడు ఎరుగు, కనీసం టీంలో అయినా ఉండే అవకాశం ఉందా? ఉంచుతారా? టీమ్ లో అయితే ఇప్పుడు రోహిత్ శర్మ ఫ్యామిలీ కూడా ఆల్రెడీ లాట్స్ లో చేరుకుంది సార్. అప్పుడు రోహిత్ శర్మ ఫ్యామిలీ కూడా, ఎందుకంటే చాలా మీడియాలో కూడా ఏంటంటే రోహిత్ శర్మకి ఇదే లాట్స్ లో ఆఖరి ఉండే అంటారు. కానీ మరి కొంతవరకు స్పష్టత కనపడింది, కానీ అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ ఇంకా లేదు మనకి, అది ఓపెన్ ఉంది మనకి. కానీ లాట్స్ లో అయితే ఆఖరి ఉండే అతనికి అఫీషియల్ గా అయితే కన్ఫర్మేషన్ లేదు. కానీ ఏదైనా రోహిత్ శర్మ యొక్క సేవలు అనేది ఇండియాకి చాలా చాలా అవసరం. ఎందుకంటే అతనికి అభిమానులు కానీ ప్రతి సగటు క్రికెట్ అభిమాని కూడా రోహిత్ శర్మ ఆడాలని చాలా తాపత్రయంతో బాధపడుతుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా నిరసనలు కూడా వ్యక్తం అవుతుంది. రోహిత్ శర్మ చాలా ఇన్నింగ్స్ ని ఏ విధంగా బిల్డ్ చేయగలరో అతనికి బాగా తెలుసు. ఎందుకంటే 1 man show రోహిత్ శర్మ. అవునవును, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యబాబు గారు ఫర్ జాయినింగ్ విత్ ఆర్టీవీతో జాయిన్ అయ్యి ఈ అంశానికి సంబంధించి మీ విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తున్నాం, అనాలిసిస్ అందించే ప్రయత్నం చేస్తున్నందుకు. మొత్తంగా అయితే మాత్రం రోహిత్ శర్మకు రేపు జరిగే మ్యాచ్ రోహిత్ శర్మది ఆఖరి వన్డే కాబోతూ ఉందా కెరియర్లో? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంత ప్రెషర్ వచ్చిన తర్వాత బీసీసీఐ నిజంగా ఆలోచన చేస్తుందా, పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందా? హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మీరేమనుకుంటున్నారు? రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాల్సిందేనా, లేకపోతే రోహిత్ శర్మకి రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.